హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్. ఈరోజు మన కిచెన్లో గుత్తి దొండకాయ కర్రీ అండి. ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకుందాం. పచ్చిగా ఉన్న దొండకాయలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. దొండకాయలన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీటన్నిటిని కూడా కట్ చేసేసుకుందాం. దీనికి ఒక 2 పెద్ద టమాటోలు, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ మసాలా, మనకి ఈ కర్రీకి మంచి టేస్ట్ తెచ్చే పేస్ట్ ఇది ఏంటంటే, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, ఒక 2 స్పూన్ల జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసేసుకుందాం. తర్వాత మనం తీసుకున్న 2 టమాటోస్ తీసుకొని కట్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయలు వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సిమ్లో పెట్టి స్లోగా కలుపుకుంటూ ఉండాలి. సాఫ్ట్గా ఉడికే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. అవి సాఫ్ట్గా బాగా మగ్గే వరకు కూడా మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుందాం. మూత పెట్టుకొని మగ్గించుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత ఇలా వస్తాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారు నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం అదే కళాయిలో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ, మధ్యలో దీర్ఘాలు వచ్చేస్తున్నాయి సన్నగాని. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు కూడా. దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ కలిపి వేసుకున్నాను. రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా కారం వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, కాజు, టమాటో పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. థిక్గా ఉంటుంది కదండి పేస్ట్, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వేపుకున్న దొండకాయలన్నీ కూడా ఇందులో వేసుకొని మసాలా అంతా కూడా దొండకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా కలిసేలా చక్కగా దొండకాయలకు పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఈ గరం మసాలా కూడా అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం సరిపడా వాటర్ వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం సరిపడా, నేను చిన్న గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈ గ్రేవీని కలుపుకుంటూ ఉండాలండి మనం, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. సో సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. కలుపుకుంటూ మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు కూడా మనం ఈ కర్రీని ఉడికించాలి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే, ఈ మసాలా కర్రీస్లో ఏదైనా కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కర్రీని మనం సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వావ్ అంటారు. చాలా బాగుంది టేస్ట్. చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. అంతే అండి, మసాలా దొండకాయ కర్రీ, గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా బాగుంది, టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని. ఇన్నిసార్లు టేస్టీ అని చెప్తున్నానంటే మీరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. అంతే ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కర్రీ ఇలా అయిపోయింది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు రివ్యూ చెప్తారు, చూడండి. చాలా బాగుంది తేజ, చాలా బాగుంది. ఎప్పుడు ఉండలేదు ఇలా, నేను బాగుండు. థ్యాంక్ యూ అత్తయ్య. బాగుంది.
మీరు కానీ అలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది కూర అయితే మాత్రం. బాయ్.